హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఘాస్ ఎడ్యుకేషన్. ఈ మధ్యన చాలామంది స్టూడెంట్స్ అయితే ఒక ప్రశ్న అడుగుతున్నారు. మేము ఎక్కడో సిటీలో వెళ్ళి చదువుకుంటున్నాము, సో మాకు పాకెట్ మనీకి చాలా కష్టం అవుతుంది, మరి మేము చదువుకుంటూనే పాసివ్ ఇన్కమ్ని సంపాదించుకోవచ్చా అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో మరి ఈరోజు మీరు పాసివ్ ఇన్కమ్ని ఎలా సంపాదించుకోవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్తోనే ఎలా సంపాదించుకోవచ్చు అనే పూర్తి వివరాలను ఈరోజు మేము ముందు ఉంచబోతున్నాం. సో ఈ వీడియోలో స్టూడెంట్స్ చదువుకుంటూనే ఎన్ని రకాలుగా పాసివ్ ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు అనే విషయాలను అయితే డీటెయిల్డ్గా ఈరోజు ఈ వీడియోలో మేము ముందు ఉంచబోతున్నాం. సో పాసివ్ ఇన్కమ్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్టింగ్ ఇన్సూరెన్స్. అదేంటి, మేము బీకామ్ చదువుతున్నాం లేదంటే ఎంబీఏ చదువుతున్నాం, మేము ఇన్సూరెన్స్ అమ్ముకోవచ్చా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్, ఈ ఇన్సూరెన్స్ పాలసీలలో పిఓఎస్పి అని చెప్పి సపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది. మరి ఈ పిఓఎస్పి అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ అని. ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్గా మీరు జాయిన్ అయ్యి మీరు ఈ ఇన్సూరెన్స్ పాలసీలను అమ్ముకోవడం చేయొచ్చు. ఈ విధంగా మీరు ఇన్సూరెన్స్లను అమ్ముకుంటే మీకు కమిషన్ అనేది వస్తుంది. మరి ఈ పిఓఎస్పికి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ అనేది మినిమం 18+ ఉంటే చాలు. మీకు 18 ఏళ్ళు దాటాయంటే చాలు, మీరు ఈ విధంగా ఇన్సూరెన్స్ అనేది అమ్ముకోవడానికి అర్హతని పొందుతారు. మినిమం 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది పార్ట్ టైం జాబ్ కూడా. మీరు చదువుకుంటూనే ఈ పాలసీలను అమ్ముకోవచ్చు. మీకు చదువుతో పాటు డబ్బు కూడా ప్రతి నెల వస్తూ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది జీరోగా ఉంటుంది. మీరు 1 రూపీ కూడా పెట్టకుండా ఇందులో అయితే జాయిన్ అయిపోవచ్చు. అదేవిధంగా మీరు పాలసీలను నమ్ముకొని డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. మరి ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలని మీకు డౌట్ రావచ్చు. సింపుల్, మీరు మీ దగ్గర ఫోన్ ఉంటే మీ ఫోన్లో బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్లోకి వెళ్ళి పిఓఎస్పి అని టైప్ చేయండి. అక్కడ మీకు ఏవేవైతే టర్మ్ ఇన్సూరెన్స్లను ఇస్తున్నాయో ఆ కంపెనీల వెబ్సైట్లు ఉంటాయి. ఆ సైట్ మీద క్లిక్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసిఐసి మీద క్లిక్ చేశారనుకోండి, ఆ సైట్లో ఉన్న ఈ పిఓఎస్పికి కేటాయించబడినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు అందులో ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు పిఓఎస్పికి అప్లై చేసుకోవడానికి రిజిస్టర్ అని కనబడుతుంది. ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని దానికి ఇచ్చారంటే మీరు సింపుల్గా దీంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఆ తర్వాత మీరు దాంట్లో ఉన్నటువంటి పాలసీలను అమ్ముకుంటే మీకు డబ్బు అనేది కమిషన్ రూపంలో వస్తూ ఉంటుంది. మీరు కనుక ఆ లేఅవుట్ని కనుక చూసినట్టయితే మీకు ఎవ్రీ మంత్ 85,000+ మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్లను అమ్ముకొని ప్రతి నెల సంపాదించుకోవచ్చు అని అక్కడ యాడ్ కూడా మీకు కనబడుతుంది. సో ఈ విధంగా మీరు, ఇది కమిషన్ బేస్ కాబట్టి ఇది మీకు ప్రతి నెల జీతంలాగా రాదు కాబట్టి మీరు ఎన్ని పాలసీలను అమ్ముతారో దానికి తగ్గట్టుగానే మీకు మనీ అనేది మీ బ్యాంక్లో యాడ్ కావడం అనేది జరుగుతుంది. సో ఇది లిమిట్లెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్యన చూసుకుంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకుంటూ ఉన్నారు. సో ఎవరికైతే ఈ ఇన్సూరెన్స్ కావాలో మీ ఫోన్ ద్వారానే వారితో మాట్లాడి మీరు ఆన్లైన్లోనే ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అమ్ముకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏదైతే ఐడి క్రియేట్ అవుతుందో ఆ ఐడితోనే ఈ పాలసీలను అమ్మడం చేయాలి. అలా మీ ఐడితోని అమ్మినట్టయితే కనుక మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఇన్సూరెన్స్ పాలసీ సైట్ను ఓపెన్ చేసామో దాన్ని కిందికి స్క్రోల్ చేసి కనుక చూస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ పాలసీకి ఎంత ప్రీమియంని మీరు అమ్మితే మీకు ఎంత కమిషన్ వస్తుందో క్లియర్గా డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు ఓపెన్ చేసిన ఆ సైట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ తరపున మీరు కనుక ఈ 25,000 కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో అది కనుక అమ్మినట్టయితే మీకు ఎవ్రీ మంత్ మీకు ఆ పాలసీకి 3,750 రూపీస్ అనేది మీకు కమిషన్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కనుక 15,000కి బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కనుక అమ్మినట్టయితే మీకు
2250 అనేవి కమిషన్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 25,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కనుక అమ్మినట్టయితే మీకు 3,000 అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో ఇలా మీరు ఖాళీగా ఉన్నప్పుడే ఈ పాలసీలను నమ్ముకొని ఈ విధంగా డబ్బునైతే సంపాదించుకోవచ్చు. సో మీరు దీనికి అప్లై చేయగానే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఏజెన్సీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మీకు 30 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 hours ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మీకు IRDAIకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఒక ఐడి కార్డ్ జనరేట్ అవుతుంది. ఈ ఐడి కార్డ్ జనరేట్ అయిన తర్వాత మీరు మీకు నచ్చిన విధంగా పాలసీలు నమ్ముకొని ఖాళీగా ఉన్న సమయంలోనే డబ్బుని సంపాదించుకోవచ్చు. సో మరి ఇప్పుడు పాసివ్ ఇన్కమ్లో సెకండ్ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ అమ్ముకొని ఏ విధంగా డబ్బుని సంపాదించుకోవచ్చో తెలుసుకున్నాం. అదేవిధంగా మరొక బిజినెస్ ఐడియాని ఉపయోగించి ఏ విధంగా డబ్బును సంపాదించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెకండ్ ఆప్షన్ కనుక చూసుకుంటే మీరు కొన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా మారి డబ్బుని సంపాదించుకోవచ్చు. మరి ఈ బ్రాండ్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కొన్ని బ్రాండెడ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు తమ బ్రాండ్కి సంబంధించిన వెబ్సైట్లను బ్రౌజర్లో పెడుతూ ఉంటాయి. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ని ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఐడి కార్డ్ జనరేట్ అవుతుంది. ఆ ఐడి కార్డును ఉపయోగించి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు డబ్బుని సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నో బ్రోకర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. మీకు రెంటెడ్ హౌస్ కావాలంటే వెతుక్కోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఇల్లును కొనాలనుకున్నా ఇందులో వెతుక్కోవచ్చు. ఈ వెబ్సైట్ను ఉపయోగించుకొని మీరు పాసివ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్. మరి మీకు ఏ విధంగా దీని నుండి డబ్బు వస్తుందంటే మీ చుట్టుపక్కల ఎవరైనా టూలెట్ బోర్డును కానీ లేకపోతే ఇంటిని అమ్మకానికి పెట్టినప్పుడు బయట ఒక బోర్డు పెట్టడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ noBroker.comలోకి లాగిన్ అయ్యి దాంట్లో మీరు ఆ డీటెయిల్స్ని పొందుపరిచినట్టయితే మీ ఐడి పేరుతోని మిగతా విషయాలన్నీ ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఓనర్తో మాట్లాడుకుంటారు. వాళ్ళకి కనుక డీల్ ఓకే అయినట్టయితే మీరు ఒక లీడ్ ఇచ్చినందుకు గాను మీకు ఈ కంపెనీ వాళ్ళు 500 అనేది కమిషన్గా ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలని మీకు డౌట్ రావచ్చు. చాలా సింపుల్. మీరు బ్రౌజర్లో noBroker.com అని టైప్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఇందులో రిజిస్టర్ అయ్యి మీరు ఈ బ్రాండ్ అంబాసిడర్ క్లబ్లో అయితే జాయిన్ కావచ్చు. అదేవిధంగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. లేదు అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారుతున్నారు. సో వాళ్ళకి ప్యాకర్స్ అండ్ మూవర్స్ అవసరం ఉంటుంది. సో ఈ సమాచారాన్ని కూడా మీరు noBroker యాప్లో కనుక మీ ఐడి పేరుతో ఈ వెబ్సైట్లో కనుక ఇన్ఫార్మ్ చేసినట్టయితే మీకు ఆ డీల్ నుండి కూడా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇంటికి పెయింటింగ్ వేపిస్తున్నారు. సో ఆ సమాచారాన్ని కూడా మీరు ఈ వెబ్సైట్లో పొందుపరిచినట్టయితే మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇందులో 5% అనేది కమిషన్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి పెయింటింగ్ వేస్తున్నారని చెప్పి పెయింటింగ్ అవసరం ఉందని చెప్పి ఇందులో సమాచారాన్ని ఇచ్చినట్టయితే ఒకవేళ ఆ పెయింటింగ్ బిల్ అనేది 50,000 కనుక ఉన్నట్టయితే ఆ పెయింటింగ్ బిల్ 50,000 ఇంటూ మీ కమిషన్ 5% ఏదైతే ఉందో ఆ 5%తో క్యాలిక్యులేట్ చేయగా మీకు 2,500 అనేది కమిషన్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ ఫోన్తోనే మీ దగ్గర ఉన్నటువంటి గ్యాడ్జెట్లతోనే మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కువ శ్రమ లేకుండా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎన్ని చేసుకుంటే అంత డబ్బు మీకు వస్తూ ఉంటుంది. మరి ఈ బ్రాండ్కి సంబంధించి ఇది ఒక కంపెనీనే కాదు, బ్రాండ్ అంబాసిడర్గా చాలా కంపెనీలు ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో మీరు ఏ బ్రాండ్కి సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు మీ ఐడితో ఈ విధంగా మనీని ఎర్న్ చేయొచ్చు. మీరు బ్రౌజర్లో కనుక సెర్చ్ చేసినట్టయితే మీకు చాలా బ్రాండ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ప్రతి బ్రాండ్ వాళ్ళకు కూడా ఈ విధంగా మార్కెటింగ్ అనేది అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం 2 మార్గాలను తెలుసుకున్నాం పాసివ్ ఇన్కమ్ ని సంపాదించడానికి. ఇప్పుడు మరి 3వ విధానంలో ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో మరి ఇప్పుడు ఆ 3వ విధానం కనుక చూసినట్టయితే అదే టెస్టింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. ఏంటిది టెస్టింగా? మాకు దాని గురించి ఐడియా ఉండదు కదా, మేము సాఫ్ట్వేర్ కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ టెస్టింగ్ అనేది
ఎవరైనా చేయొచ్చు. ఏదో ఒక కంపెనీ ఒక యాప్ని తయారు చేస్తారు. ఆ యాప్ని వాళ్ళు మార్కెట్లోకి వదిలే ముందు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత దీన్ని కొంతమంది పబ్లిక్ ఇచ్చి చెక్ చేయమని అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని వాడి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీళ్ళకి కనుక తెలియజేసినట్టయితే వీళ్ళు మీరు చెక్ చేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీకు వాళ్ళు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్లో కనుక ఏదైనా ఇష్యూని ఉంటే వాళ్ళకి తెలియజేయాలి. సో మీరు ఒక యాప్ని 20 to 30 minutes కనుక చెక్ చేసినట్టయితే వీళ్ళు మీకు $5 to $10 వరకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు 7 to 8 లీడ్స్ వరకు అయితే పర్ మంత్కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ యాప్ టెస్ట్ అనేది చేసుకొని మీరు మంత్లీ 8,000 దాకా సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా మేము ఈ యాప్ టెస్టింగ్ కానీ వెబ్సైట్ టెస్టింగ్ కానీ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఏ విధంగా రిజిస్టర్ కావాలని మీకు డౌట్ రావచ్చు. చాలా సింపుల్. మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు బ్రౌజర్లో యూజర్ టెస్టింగ్ వెబ్సైట్ అని సెర్చ్ చేయగానే మీకు గెట్ పెయిడ్ టు టెస్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చేసి మీరు దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు కనుక రిజిస్టర్ అయినట్టయితే మీకు ఒక ఐడి వస్తుంది. ఈ ఐడితో మీరు కనుక ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ వెబ్సైట్లను కానీ యాప్లను కానీ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని వాడి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వారికి అందించినట్టయితే వారు మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొక వెబ్సైట్ యూజర్ అనలిటిక్స్ అని ఉంటుంది. అందులో కూడా సేమ్ ఈ విధంగానే లాగిన్ అయ్యి దాంట్లో కూడా మీరు ఈ వెబ్సైట్లని టెస్ట్ చేసినట్టయితే మీకు ఎవ్రీ మంత్ 8,000 to 9,000 దాకా మనీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఇంకా ఎక్కువగా పనిచేసినట్టయితే ఇది కమిషన్ బేస్ కాబట్టి ఇంకా ఎక్కువ మనీని కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మనము పాసివ్ ఇన్కమ్ని సంపాదించడానికి మరొక ఆప్షన్ కనుక చూసుకుంటే సింపుల్గా ట్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఎస్, ట్యూషన్స్ చెప్పుకొని కూడా మీరు ఈ పాసివ్ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు డిగ్రీనో లేదంటే బీటెకో చదువుతున్నారు. సో మీరు సాయంత్రం కాలేజీ నుండి ఈవినింగ్ 6:30కో లేదంటే 5:30కో రావడం జరుగుతుంది. ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాక మీరు ఏదైతే స్ట్రీట్లో ఉంటున్నారో ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి పిల్లలకి ట్యూషన్ కనుక చెప్పినట్టయితే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. సో మరి ఈ ట్యూషన్ పెట్టుకోవడానికి కండిషన్స్ అంటూ ఏమీ ఉండవు. మీరు మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ పర్ఫెక్ట్ అయినట్టయితే మీరు ఈ ట్యూషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్ మీద అయినా కానీ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఆ సబ్జెక్టుకు సంబంధించి ట్యూషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నాలెడ్జ్ లేకుండా అయితే ట్యూషన్స్ పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ట్యూషన్కి ఒక స్టూడెంట్ దగ్గర 3,000 ఛార్జ్ చేస్తున్నారు. సో మీ దగ్గరికి ఒక 10 మంది స్టూడెంట్స్ ట్యూషన్ కోసం వచ్చారనుకోండి. 3,000 into 10తో కనుక మల్టిప్లై చేసినట్టయితే మీకు ప్రతి నెల 30,000 అనేది మినిమం మీకు మనీ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. స్టూడెంట్స్ మీ దగ్గరికి రావాలంటే ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఈ విధంగా ట్యూషన్స్ చెప్పి మీరు పాసివ్ ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఇక నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే కెమెరా. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కెమెరాలు అనేవి విరివిగా కొనుక్కుంటున్నారు. వీళ్ళు ఈ కెమెరాతోని బయట నేచర్లోకి వెళ్ళి ఫోటోలు దిగుతారు. మరి ఫోటోలు దిగి వీళ్ళు ఆ ఫోటోలు దిగి కేవలం ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు ట్రావెల్ ఛార్జ్ వస్తుంది. అదే విధంగా మనీ అనేది జనరేట్ కాదు. అదే కనుక మీరు ఏవైతే నేచర్కి సంబంధించిన ఫోటోలు ఉన్నాయో ఆ ఫోటోలను తీసి కొన్ని వెబ్సైట్లలో కనుక అప్లోడ్ చేసినట్టయితే మీకు ఆ వెబ్సైట్స్ అనేవి మనీని ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసినటువంటి ఈ నేచర్ ఫోటోలను ఎక్కడ అమ్ముకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. చాలా సింపుల్. మీరు గూగుల్ క్రోమ్ లో కనుక వెళ్ళి హౌ టు పర్చేస్ మై ఫోటో ఆర్ వీడియో అని మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు కొన్ని వెబ్సైట్స్ అనేవి కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే షట్టర్ స్టాక్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ తర్వాత ఐ స్టాక్ అని మరొక వెబ్సైట్ ఉంది. అదేవిధంగా జెట్టి ఇమేజెస్ అనే మరొక వెబ్సైట్ ఉంది. మనం నార్మల్గా అప్పుడప్పుడు ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇమేజెస్ మనము డౌన్లోడ్ చేస్తుంటే ఫ్రీగా డౌన్లోడ్ అవ్వవు. వాటి మీద జెట్టి ఇమేజెస్ అని లేదంటే ఐ స్టాక్ ఇమేజెస్ అని కనబడుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఎవరైతే ఆ ఫోటోని తీసి వాళ్ళ ఐడి మీద అప్లై చేస్తారో వాళ్ళకి ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ లో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక బ్లూ మార్క్ ని ఇచ్చి దాన్ని పర్చేస్ కి పెట్టడం జరుగుతుంది. మీ ఫోటోని ఎవరైనా కొనుక్కుంటే మీకు
డబ్బు అనేది రావడం జరుగుతుంది. ఇక మరి ఈ పాసివ్ ఇన్కమ్ సంపాదించడానికి మరొక మార్గాన్ని కనుక చూసుకున్నట్టయితే డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఈజీ. మీ దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉంటాయో, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ, వీటిని ఉపయోగించి మీరు మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యారనుకోండి. సో ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనీని ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ ఫోన్తోని మీ క్యాంపస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా మీ కాలేజీలో క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, మీ ఎక్విప్మెంట్ ఎలాగుంది, సిస్టమ్స్ ఎలా ఉన్నాయని ఇలా మీ క్యాంపస్ సంబంధించి రోజుకో బ్లాగ్ చేసి ఈ యూట్యూబ్లో సింపుల్గా అప్లోడ్ చేయొచ్చు. ఇక మరి నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ప్రమోషన్స్. సో ఇప్పుడు ఏ బిజినెస్కైనా చిన్న బిజినెస్ నుండి పెద్ద బిజినెస్ వరకు ప్రతి ఒక్కరికి ప్రమోషన్ అనేది చాలా అవసరం. సో మీ ఇంటి దగ్గర మీ బంధువులు కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హ్యాండ్మేడ్ వస్తువులను తయారు చేస్తున్నారు అనుకోండి, వాటిని ఫోటో తీసి మీరు ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటి సైట్లలో అప్లోడ్ చేసి దాని మీద ఒక ప్రైస్ పెట్టి ఆ ప్రొడక్ట్లను అమ్మి మీరు తక్కువ మనీకి అక్కడ కొనుక్కొని ఇక్కడ ఎక్కువ మనీకి అమ్మి దాని నుంచి లాభాలు పొందొచ్చు. అదేవిధంగా మీకు కమిషన్ కూడా వస్తుంది ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో. అదేవిధంగా మీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఇంట్లో ఏదైనా వంటకాన్ని బాగా వండుతున్నారు అనుకోండి, సో మీరు కొన్ని క్లౌడ్ కిచెన్ సైట్లలో జాయిన్ అయ్యి మీరు ఇంట్లో ఉండే ఆ స్వీట్ని కానీ, లేదంటే ఆ ఐటెంని కానీ అమ్ముకొని డబ్బుని సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా చదువుకుంటూనే పాసివ్ ఇన్కమ్లు అయితే సంపాదించుకోవచ్చు.